బ్రేకింగ్ న్యూస్. తృతీయ జ్యువెలర్ అధినేత కాంతి దత్ ను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. కాంతి దత్ పలువురు సెలబ్రిటీలకు టోకరా వేసి కోర్టులో దండుకున్నట్టుగా తెలుస్తోంది. హీరోయిన్ పరిణితి చోప్రాకు భారీ ఎత్తున కుచ్చుటోపీ పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో సమంత స్నేహితురాలు శిల్పారెడ్డి కూడా అతడి చేతిలో మోసపోయింది. సస్టైనబుల్ కార్డ్, తృతీయ జ్యువెలర్స్, నయోమి హోటల్స్ అంటూ సంస్థలను స్థాపించి కుచ్చుటోపీ పెట్టారు. అయితే కాంతి దత్ పై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఈ ఏడాది జూలై 14న తన కారుతో బైక్ ను గుద్దేసి పారిపోయారు కాంతి దత్. అప్పుడు 10 రోజుల తర్వాత ఓ వీడియోతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఇక ఆగస్టులో కాంతి దత్ పై చీటింగ్ కేసు కూడా నమోదైంది. ఈసారి అతని కుటుంబ సభ్యులే ఫిర్యాదు చేశారు. నవంబర్లో ఖతర్ కు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ కుమార్ ను 6 కోట్ల మేర మోసం చేసినట్టు సిసిఎస్ లో చీటింగ్ కేసు నమోదైంది. కాంతి దత్ చేతుల్లో మోసం చేసిన వారి లిస్ట్ లో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా బాధితులు ఉన్నారు. అందమైన హీరోయిన్లను సైతం మాయమాటలు చెప్పి నిండా ముంచేశాడు. సస్టైనబుల్ కార్డ్ కు సమంత, కీర్తి సురేష్, మంచు లక్ష్మి, రకుల్ వంటి వారు సపోర్ట్ చేశారు. శిల్పారెడ్డి మీదున్న నమ్మకంతో హీరోయిన్లంతా ఆ టైంలో ముందుకొచ్చారు. అయితే శిల్పారెడ్డి తాను మోసపోయిన విషయాన్ని గుర్తించింది. తనకు సపోర్ట్ చేసిన హీరోయిన్లందరికీ సారీ చెప్పింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్కి 14 రోజుల రిమాండ్ని విధించారు. ఎందుకంటే తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వైజాగ్ నుంచి కాంతి దత్ 25 సంవత్సరాల వ్యక్తి ఇక్కడికి వచ్చి స్టార్టప్ కంపెనీ పేర్లతో అయితే మాత్రం భారీ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. మొదట వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి పలు బిజినెస్లు చేశారు. తర్వాత స్టార్టప్ కంపెనీ పేరుతో అటు డిజైనరింగ్కి సంబంధించినటువంటి శిల్పారెడ్డితో తను ఒప్పందం కుదుర్చుకున్నాడు. తను కూడా ఒక పార్ట్నర్గా ఉంటే బిజినెస్ని గ్రో చేయొచ్చు, దాంతో పాటు సెలబ్రిటీలతో ప్రమోషన్స్ ఇవ్వాలి అని చెప్పి బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత అటు ఈ డిజైనర్స్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో ప్రమోషన్స్ ఇప్పించారు. అందులో భాగంగానే శిల్పారెడ్డికి సంబంధించినటువంటి కస్టమర్స్ కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి బిజినెస్కి సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, తన గురించి వచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ ఏదైతే లాభాలకి సంబంధించినటువంటి దాంట్లో బ్యాలెన్సింగ్ షీట్ అనేది కరెక్ట్గా చూయించకుండా తప్పుడుగా అకౌంట్స్ చూపిస్తున్నాడని చెప్పేసి అనుమానాలు రావడంతో అదేవిధంగా బిజినెస్ నష్టాలు కూరుకుపోతుందని గమనించినటువంటి శిల్పారెడ్డి వెంటనే ఆ బిజినెస్ నుంచి కూడా తను వైదొలుగుతున్నట్లయితే ప్రకటించింది. ఆ తర్వాత శ్రీజ అనే ఒక మహిళతో తను వైజాగ్ సంబంధించినటువంటి అమ్మాయి తన సన్నిహితురాలుగా తెలుస్తుంది. తను కూడా ఏదైతే జ్యువెలరీకి సంబంధించి తృతీయ జ్యువెలరీ కంపెనీలో షిప్ ఇస్తాగా పెడతా చెప్పేసి దాదాపు 2 కోట్ల వరకు వసూలు చేసిన తర్వాత తనని డైరెక్టర్గా పేరు చూయించారు. ఆ తర్వాత ఆ బిజినెస్కి సంబంధించినటువంటి లాభాలు అడిగేటువంటి సమయంలోనే తాను ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో అనేక అనుమానాలు వచ్చాయి. ఆ తర్వాత శ్రీజ పోలీసులకి ఫిర్యాదు చేసింది. దాంతోపాటు నమోయ హోటల్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా పార్ట్నర్షిప్ ఇస్తాను అని చెప్పేసి అనేక మంది వ్యక్తులను అయితే తను డబ్బులు వసూలు చేసి పెట్టుబడులుగా చూపించి అధిక లాభాలు ఇస్తానని చెప్పేసి హీరోయిన్ల చేత కూడా ప్రచారం చేయించారు. ఇందులో భాగంగానే తృతీయ జ్యువెలరీస్కి సంబంధించినటువంటి ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సెలబ్రిటీని పరిణితి చోప్రా కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేత ప్రమోషన్స్ చేయించుకున్న తర్వాత వాళ్ళని డైరెక్టర్గా ఇస్తాను అని చెప్పి పరిమిత చోప్రాకి ఏదైతే 1.5 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడో అదంతా కూడా బిజినెస్లోనే ఇన్వెస్ట్మెంట్ పెడితే డైరెక్టర్గా మిమ్మల్ని అపాయింట్మెంట్ చేస్తాము అని చెప్పేసి డైరెక్టర్గా చేస్తామని చెప్పినప్పుడు ఈ శ్రీజ ఎవరైతే దాదాపు 2.5 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి డైరెక్టర్గా ఉన్నారో తన ఫేక్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ని అంతా కూడా తనంతట తానే ఈ కంపెనీలో నుంచి పక్కకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అందుకే పరిణితి చోప్రా ఈ డైరెక్టర్గా తృతీయ జ్యువెలరీస్కి డైరెక్టర్గా పెట్టాము అని చెప్పేసి ఈ భారీ మోసాలకు పాల్పడడంతో స్టార్టప్ కంపెనీలు పెట్టాలనుకున్న వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక భయం అయితే పట్టిందనే చెప్పాలి. ఎవరు స్టార్టప్ కంపెనీలతో మోసాలకి పాల్పడుతున్నారని తెలియక చాలా మంది మోసపోతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సుజాత.